కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తున్నాయని మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన రైతాంగ సమస్యలు, పరిష్కారాలపై ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ రంగానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. భూ సంస్కరణలు, జమీందారీ రద్దు, కౌలుదారులకు రక్షణ వంటి చర్యలతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ నేడు లక్షల ఎకరాల భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టుబెడుతున్నారని, బడా కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ రైతుల అప్పులు ఉబిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యక్ష ఉదాహరణ అనేటటువంటి మాట కూడా నంబూదిరిపాద గారు చెప్పారనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ అమలు చేసే సందర్భంగా గ్రామాల్లో ఉండేటటువంటి కరుణలు, పట్వారీలు సహాయ నిరాకరణ చేయాలి అనే ఉద్దేశంతో సరిగ్గా సహకరించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన 28,000 మంది పట్వారీలని ఒక్క కలంపోటుతో తీసి అవతల పడేసేసి లేఖపాల్ అనేటటువంటి కొత్త ఉద్యోగం సృష్టించి గ్రామాల్లో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేసి పటిష్టంగా అమలు చేసినటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే ఆ జమీందారీలు రద్దయినప్పుడు వాళ్ళకి కొద్దో గొప్ప కాంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి అది కూడా సుమారుగా 200-300 కోట్ల రూపాయల భారం ఉంటే దాన్ని రైతులకి భారం కానటువంటి రీతిలో భూమి శిస్తు విధించి దాన్ని పటిష్టంగా కలెక్ట్ చేసి వాళ్ళకి ఆ లయబిలిటీని, రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే విధంగా అట్లా చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ గారు. అట్లాగే అంతేకాకుండా ఆయన ఎక్కడైనా ఒక స్కూలు, ఒక హాస్పిటల్లో, ఒక అభివృద్ధికి ఏదైనా భూమి కావాలి అనేటటువంటి విషయం వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఖాళీగా ఉన్న భూమి ఏదైనా ఉంటే అందులో పెట్టండి, అంతేగాని పంట పండించే భూమి తీసుకోకూడదు అనేటటువంటి విధానాన్ని కూడా అమలు చేసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ గారు. అట్లాగే అప్పట్లో గ్రామాల్లో ఉండేటటువంటి పేదవాళ్ళు నివసించేటటువంటి ఇళ్ళు ఉన్నటువంటి స్థలాలు కూడా జమీందారుల కింద ఉండేవి. అటువంటి వాటిని కూడా ఆ జమీందారులతో నిమిత్తం లేకుండా మొత్తం అంతా కూడా మళ్ళీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే అవకాశాలు కల్పించినటువంటి విధంగా చేసి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు కూడా లేకుండా చేసిన మనిషి చౌదరి చరణ్ సింగ్ గారు. అందువలనే ఉత్తరప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఎదగలేకపోవడానికి కారణం చౌదరి చరణ్ సింగ్ గారు పటిష్టంగా అమలు చేసిన భూ సంస్కరణలు, జమీందారీ రద్దు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ప్రతి 100 మందిలో 45 మంది మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా 15% వచ్చింది. 45% మంది ఆధారపడి జీవిస్తున్నారు. వారు పొందే ఆదాయం జాతీయ ఆదాయంలో 15% మాత్రమే. అదే 15%గా ఉన్న సేవల రంగంలో ఉన్నవాళ్ళు, లేక 15-20%తో ఉన్న పరిశ్రమ రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు దాదాపు 85% ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. ఆ తేడా మనకి క్షేత్రస్థాయిలో కనపడుతూ ఉంటుంది. రైతు ఎలా ఉన్నాడు, ఉద్యోగస్తుడు ఎలా ఉన్నాడు, పారిశ్రామికవేత్త ఎలా ఉన్నాడు. రెండవది ఉన్నారు, కేవలం 15% మాత్రమే వస్తాం. చైనా, మనం పోల్చుకోవాల్సింది చైనా దేశంతో. జనాభా రీత్యా కానీ, లేక ఆసియా ఖండంలో ఒక భాగంగా ఉండటం కానీ, లేక చాలా ఆలస్యంగా స్వాతంత్రం పొందిన దేశాల్లో చైనా, రష్యా రెండు పక్క పక్కన ఉంటాయి. కానీ చైనాలో భూ సంస్కరణలు అమలై దున్నేవాడికి భూమి హక్కు లభించిన తర్వాత, రైతుల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగిన తర్వాత, ప్రజల యొక్క కొనుగోలు శక్తి విపరీతంగా పెరగటం వలన వాటి ఫలితం వస్తూత్పత్తికి డిమాండ్ పెరిగింది. వాటి ఫలితం ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగినాయి. వీటన్నిటి ఫలితంగా ప్రపంచంలో ఈరోజు అమెరికాతో పోటీపడే స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా రష్యాను చూసి భయపడటంలా, అమెరికా యూరోప్ ఖండం చూసి భయపడటంలా, అమెరికా ఈరోజు భయపడుతుంది కేవలం చైనా చూసే.
కారణం చైనాలో రైతు బలంగా ఉన్నాడు. వారి యొక్క ఉత్పత్తులకి మంచి రేట్ వస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్‌గా చూసుకుంటే ఆర్&డి మీద, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద మరి ఎంత పెడుతున్నారో పెద్దలు చెప్పాలి. ఆ ఫలితాలు సామాన్య రైతుకు అందని పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే ఓట్ల పథకాలతో అనుచితమో, ఉచితమైన పథకాలు మరి ఏమనాలో, వాటి వలన గ్రామాల్లో కనీసం పనిచేసే మనిషి కూడా దొరకని పరిస్థితి. మరి ఆటోమేషన్ మీద ఆధారపడాలనుకుంటే ఆ డ్రోన్లు ఎక్కడో వేయటానికి పనికొస్తాయి గానీ, ఇక్కడ ఏదైనా మందు కొట్టుకుందాం అనుకుంటే సామాన్య రైతు దగ్గరికి ఇంకా రావట్లా. మరి ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్‌ని, స్టేట్ గవర్నమెంట్‌ని ఎట్లా ఉంటే బావుంటదని పెద్దవారిని కాస్త వివరించాల్సిందిగా కోరుతున్నాను. మన దేశంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌కి చాలా తక్కువ పెడుతున్నారండి. చైనా మనకన్నా 5.5 రెట్లు ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్‌కి పెడుతున్నారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్‌లో మన మన దేశంలో చాలా సంస్థలు ఉన్నాయి కదా! పెద్ద సంఖ్యలో ఐసీఆర్ సంస్థలు ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి, రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. కానీ వాటికి అమౌంట్ చాలా స్వల్పం. కొద్ది వేల కోట్లే పెడుతున్నారు. అది వచ్చిన ట్రబుల్. అగ్రికల్చర్‌లో రిసెర్చ్ మీద రూపాయి పెట్టుబడి పెడితే రూ. 8 లాభం వస్తుందని చెప్పి, అంటే ఫలితాలు వస్తాయి అనేది సైంటిస్టుల యొక్క లెక్క. అయినప్పటికీ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎంతసేపు శోభన్ రెండండి ఖాళీగా ఉన్నాయి. ముందు సీట్లు ఖాళీగా ఉండకూడదు. సాయిరా, అది కొంచెం జాగ్రత్త, అది తగలకుండా. కొట్టిడి ఖాళీగా ఉండకూడదు. వారు కోటిరెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీలో నేను చదువుకునేటప్పుడు 79, 80లో స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా గెలిచారు.